నమస్కారం. పరమేశ్వర జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మన దాంట్లో చెప్పబోయేది ఏమిటి అంటే సింహాచలం గిరి ప్రదక్షిణ. చాలామంది లక్షల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు క్షుణ్ణంగా చెప్పబడుతుంది. ముందుగా గిరి ప్రదక్షిణం అనేటువంటిది సింహాచలం యొక్క మొత్తం గిరి అంతా కూడా 32 కిలోమీటర్లు వస్తుందండి. ఈ 32 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అంటే భక్తులు మగవారైతే ట్రాక్స్ కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ వేసుకొని గిరి ప్రదక్షిణ చేయకూడదు. ఖచ్చితంగా లుంగీ పంచి కానీ కట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా ప్రదక్షిణం అనేటువంటిది చేయాలి. అలాగే ఆడవారైతే చీర కానీ, అంటే మన హైందవ ధర్మం చెప్పినటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో పంజాబీ డ్రెస్ కానీ చీరలు కానీ చేసుకొని వాటి ద్వారా ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం యొక్క సారాంశం ఏమిటి, ప్రదక్షిణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అంటే గిరి ప్రదక్షిణ. గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే తిరగడం. ఈ గిరి చుట్టూ మీరు తిరగడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అంటే సంవత్సరానికి ఒకసారి సింహాచలంలో ఆషాఢ పౌర్ణమి ముందు వచ్చేటువంటి చతుర్దశి సాయంత్రం స్వామివారి యొక్క రథం ప్రారంభమవుతుంది. ఆ రథం వెనకాతల అందరూ కూడా ప్రదక్షిణ అనేటువంటి చెయ్యాలి. ఆ రథానికి ముందు ప్రదక్షిణ చేసినా తప్పు లేదు, కానీ స్వామివారు వెళుతూ ఉండగా స్వామివారి యొక్క వెనకాతల మనం ప్రదక్షిణం అనేటువంటి చెయ్యాలి. అలాగే ఈ యొక్క గిరి చుట్టూ, అంటే గిరి మొత్తానికి కూడా అఖండమైనటువంటి సంజీవిని ఉన్నది మన యొక్క గిరిలో సింహాచలంలో. మీరు ఆ కొండ చుట్టూ తిరగడం వల్ల, అది కూడా తిరిగేటువంటి వారు చాలా పరిగెత్తుతూ చాలా సునాయాసంగా వెళ్ళిపోవాలి, స్పీడ్గా వెళ్ళాలి అనేటువంటి వారు దాన్ని మర్చిపోయి నిదానంగా ప్రతి ఒక్క 2 కిలోమీటర్లకు కానీ ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కూర్చొని సావధానంగా ఆ గిరి యొక్క గాలిని మీరు తాకాలి. ఆ గిరి యొక్క గాలి మీరు స్పృశించాలి, మీకు తాగాలి. ఆ గిరి ఎప్పుడైతే ఆ సంజీవిని మీ యొక్క వాసన వస్తుందో దానివల్ల మీ యొక్క సహస్రార చక్రం, అలాగే నాడీకూటం దగ్గర నుంచి ప్రతి ఒక్క అవయవం కూడా సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. శరీరానికి అత్యంత ఆరోగ్యకరమైనటువంటిది ఈ యొక్క ప్రదక్షిణ. కాబట్టి అందరూ కూడా ప్రదక్షిణం చేసేటువంటి సమయంలో చాలామంది మనకి ఈ మంచినీళ్ళు ఇవ్వడం, అలాగే ఏదో ఒక ప్రసాదం ఇవ్వడం అనుకుంటారు. కొంతమంది ప్రదక్షిణం చేసే సమయంలో ప్రసాదం తీసుకోకూడదు అని కూడా అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఖచ్చితంగా మీరు పానీయాలతో పాటు ప్రసాదం కూడా తీసుకోవచ్చును. అది అమితంగా కాకుండా మితంగా తీసుకోవాలి. ఔషధంలాగా మన యొక్క శరీరం పనిచేసే విధంగా తీసుకొని అలా 2 కిలోమీటర్లకు ఒకసారి ఆగి కూర్చొని ఆ యొక్క గిరిని ఆస్వాదిస్తూ ప్రదక్షిణం చేయాలి. అలాగే ఈ యొక్క ప్రదక్షిణం తొలి పావంచ, అంటే సింహాచలం స్వామివారి యొక్క పాదాలు ఉంటాయండి. ఆ పాదాలకి నమస్కారం చేసుకొని నీ యొక్క ప్రదక్షిణం చేస్తున్నాను స్వామి అని చెప్పి స్వామి యొక్క అనుమతి కోరి అప్పుడు గిరి ప్రదక్షిణం అనేటువంటిది మొదలు పెట్టాలి. ఆ గిరి మొత్తం అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని అప్పుడు మీ యొక్క ఇండ్లకు వెళ్ళాలి. ఇది ప్రదక్షిణం చేసేటువంటి తీరి. చాలామంది అలా చేయకుండా ఏదో ఉత్సాహంతో వెళదాం, స్పీడ్గా వెళదాం, ఏదో ప్రదక్షిణం చేసాం అనిపించుకోకుండా మీకు స్వామి కార్యము స్వకార్యము రెండూ కూడా సిద్ధిస్తాయి. అంత విశేషము మన యొక్క సింహాచలం ప్రదక్షిణానికి ఉన్నది. అలాగే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమః అంటూ ప్రదక్షిణం చేస్తే అఖండమైనటువంటి పుణ్యఫలితం కూడా మీకు లభిస్తుంది. స్వస్తి.